హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ రేణు శర్మ. అండ్ ఇవాళ అయితే నేను ఒక సరికొత్త వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసా. అదేంటంటే నైకా హాల్ అనమాట. నైకా హాల్ ఇన్ ద సెన్స్, నా దగ్గర కొన్ని ఫ్యూ ప్రోడక్ట్స్ అయిపోయాయి. అయిపోయాయి కాబట్టి ఎట్లాగో ఇంకా కొనుక్కోవాలి. సో అందుకని చెప్పేసి నేను కొన్ని ఆర్డర్ పెట్టుకున్నా. అది నైకాలో. నేను జనరల్లీ ఇవన్నీ నైకాలోనే పెడతాను, ఎందుకంటే అందులో అయితేనే నాకు ట్రస్ట్ వర్తి మంచి ప్రోడక్ట్స్ వస్తాయి అనిపిస్తుంది. ఎందుకంటే మనము స్కిన్కి ఏది పడితే అది పెట్టకూడదు కదా, అందుకని చెప్పేసి. అండ్ నైకాలో అయితే మనకి ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్ దొరుకుతుంది అండ్ అఫోర్డబుల్ ప్రైజెస్కి దొరుకుతుంది. అండ్ సో అందుకని చెప్పేసి నేను అందులోనే యూజ్ చేస్తాను. అండ్ ఇవాళ అయితే నేను నా సన్ స్క్రీన్ అయిపోయింది. సో ఇన్ని డేస్ నేను మినిమలిస్ట్ సన్ స్క్రీన్ వాడేదాన్ని. అండ్ మాయిశ్చరైజర్ కూడా మినిమలిస్టే వాడేదాన్ని. బట్ ఈసారి నేను చూసింది ఏంటంటే, కొన్ని ఫ్యూ పోస్ట్లో స్క్రోల్ చేస్తుంటే నాకు ఏం కనిపించిందంటే, ప్లమ్ బ్రాండ్లో మనకి వెనీలా ఫ్లేవర్లో వస్తున్నాయి అన్నమాట. సో అందుకని చెప్పేసి మనకి ఎంతైనా బాడీ ఆర్డర్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో ఎంతైనా వెనీలా ఫ్లేవర్ అదంతా మనకి మంచి రిఫ్రెషింగ్ని ఇస్తుందని చెప్పేసి నేను ఈసారి అది సన్ స్క్రీన్ ఆర్డర్ పెట్టుకున్నా. అండ్ దాంతోపాటు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏమంటారు, ఒక బాడీ వాష్ అండ్ బాడీ మాయిశ్చరైజర్ అండ్ ఆల్ నేను పెట్టుకుంటే, నైకాలో మీకు బెస్ట్ థింగ్ ఏంటంటే, మనం ఏదైనా ప్రోడక్ట్స్ కొంటే ఖచ్చితంగా దానికి ఫ్రీ ఐటమ్ ఏదో ఒకటి వస్తుంది, అది కూడా బ్రాండెడ్ ఐటమే వస్తుంది. సో అందుకని చెప్పేసి నేను నార్మల్గా అమెజాన్లో కానీ ఆ ప్రోడక్ట్ వెబ్సైట్లో కానీ నేను పెట్టను, ఎందుకంటే మనకి ఇంకో ప్రోడక్ట్ మిస్ అవుతాం కదా. సో అందుకని. అండ్ ఇప్పుడైతే చూసేద్దాం. దీంతో నేను పెట్టింది 3 ప్రోడక్ట్స్ ఏమో, మిగతా అంతా నాకు వచ్చింది ఫ్రీ ఐటమ్స్ అనమాట. సో అందుకని చెప్పేసి ఇది వచ్చేసి నా నైకా ప్యాకేజ్ వచ్చేసింది. అండ్ నేను మీకు ఇప్పుడు ఏమేమి తీసుకున్నానో 1 by 1 చూపిస్తాను. యా హలో. సో మనం ఇప్పుడు ఫస్ట్ ప్రోడక్ట్ దగ్గరికి వచ్చేద్దాం. ఫస్ట్ ప్రోడక్ట్ ఏంటంటే ప్లమ్ బాడీ వాష్ అనమాట. సో ఇప్పుడు ఇది బాడీ వాష్ ఎందుకు యూజ్ చేయాలి అని అంటే, నేను ఎందుకు యూజ్ చేస్తా అంటే, మనకి ఫస్ట్ థింగ్ సోప్స్ ఎక్కడికి, నాకు ఇప్పుడు నార్మల్గా ఈ మధ్య ఎక్కువ ట్రావెల్ చేస్తున్నాం మేము. సో అందుకని చెప్పేసి ఎక్కడికి పడితే అక్కడికి మనము సోప్స్ తీసుకెళ్ళడం చాలా కష్టం అవుతుంది. అంటే 1 time యూజ్ సోప్ చేస్తాము, మళ్ళీ మనం దాన్ని ప్యాక్ చేసుకొని అది మళ్ళీ యూజ్ చేయడం కొంచెం మనకి కష్టంగా ఉంటుంది. సో అందుకని చెప్పేసి, అండ్ అందులో కూడా సోప్స్లో మనకి ఇలాంటి ఫ్లేవర్స్ అనేవి ఉండవు అనమాట. లైక్ వెనీలా, స్ట్రాబెర్రీ, మనకి కావాల్సిన ఫ్రేగ్రెన్స్ ఉండదు. సో అందుకని దానికన్నా బెస్ట్ నాకు బాడీ వాష్ అనిపిస్తుంది. సో బాడీ వాష్ తీసుకుంటే ఏంటంటే మనకి దాంట్లో ఉన్న ఫ్లేవర్ మనకి ఒక కొత్త రిఫ్రెష్మెంట్ ఇస్తుంది అనమాట.
సో అందుకని చెప్పేసి నేను ఇంతకుముందు బాడీ క్యూపిడ్ వాడేదాన్ని, లైక్ పెళ్ళి కన్నా ముందు బాడీ క్యూపిడ్ బాడీ వాష్ వాడేదాన్ని. బట్ ఇప్పుడు ప్లమ్ వాళ్ళది ఇది ట్రై చేద్దామని చెప్పేసి వెనిలా వైబ్స్ అని చెప్పేసి వచ్చింది. సో యా, ఈసారి నేను ఇది ట్రై చేస్తా. రివ్యూస్ అయితే చాలా బాగున్నాయి. నేను ఏ ఐటమ్ మాత్రం రివ్యూస్ లేకుండా మాత్రం అస్సలు తీసుకోను. ఖచ్చితంగా దానికి ఎన్ని రివ్యూస్, నెంబర్ ఆఫ్ రివ్యూస్ ఎక్కువ ఉండాలి, అట్లయితేనే నా ప్రోడక్ట్ తీసుకుంటా. కొత్తగా తీసుకొని అట్లాంటివి ఏం చేయను అనమాట. సో ఇది వచ్చేసి నా ఫస్ట్ ప్రోడక్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది బాడీ బటర్ అనమాట. బాడీ బటర్ ఇన్ ద సెన్స్ మనము ఆఫ్టర్ బాత్ మనం ఇది కొంతమంది మాయిశ్చరైజర్ యూజ్ చేస్తారు, మనం మాయిశ్చరైజర్ కూడా వాడచ్చు. అండ్ ఇది కూడా బాడీ బటర్ ఆఫ్టర్ బాత్ మనం ఇది యూజ్ చేస్తే దీనికి ఒక మంచి వెనిలా ఫ్లేవర్ ఉంటుందన్నమాట. సో మనకి ఏమంటారంటే స్కిన్ డ్రైగా కాకుండా మనకి మంచి స్కిన్ ఉంటుంది, అంటే మాయిశ్చర్గా ఉంటుంది. అందుకని చెప్పేసి నేను ఇది బాడీ బటర్ ఆర్డర్ చేశాను. అండ్ ఇది వచ్చేసి నేను ఫస్ట్ టైం ఇది యూజ్ చేయడం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది సన్ స్క్రీన్ అనమాట. సన్ స్క్రీన్ ఈజ్ మస్ట్. నేను చెప్పేది ఏంటంటే ఎవరికైనా సరే చిన్న అంటే కాలేజ్ గోయింగ్ గర్ల్స్ నుంచి పెద్ద ఏజ్ ఎంతైనా సరే, పెద్ద ఏజ్ ఎంత ఉన్నా కానీ ఏదైనా వాడండి, కానీ వాడకుండా ఉండండి, కానీ మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ మాత్రం మస్ట్గా వాడండి. ఎందుకంటే మీకు సన్ స్క్రీన్ వాడితే మాత్రం మీరు చాలా ఉన్న ఏజ్ కన్నా తక్కువ ఏజ్లా కనిపిస్తారు. అండ్ మీ స్కిన్ మాత్రం మీరు ఏది యూజ్ చేయకుండా ఈ 2 ప్రోడక్ట్స్ మాత్రం మీరు ష్యూర్గా యూజ్ చేయండి. అండ్ ఇది మీ స్కిన్ కేర్లో ఇంక్లూడ్ చేయండి. ఎందుకంటే మనం బయటికి వెళ్తూ ఉంటాము, మన స్కిన్ తొందరగా పాడవకుండా ఉండాలంటే నేను మా మమ్మీకి కూడా సజెస్ట్ చేశాను ఇది, అంటే లైక్ సన్ స్క్రీన్స్ పెట్టుకొని. ఎందుకంటే మన మమ్మీ వాళ్ళు ఏంటి నార్మల్గా ఎప్పుడైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు రెడీ అవుతారు అండ్ మాయిశ్చరైజర్ మాత్రం పెట్టుకుంటారు, కానీ సన్ స్క్రీన్ కూడా పెట్టుకోవాలి, అందరూ పెట్టుకోవాలి. ఆల్ ఏజ్ గ్రూప్స్, ఫ్రమ్ కాలేజ్ గోయింగ్ గర్ల్స్ టు ఆల్ ఏజ్ గ్రూప్స్ పెట్టుకోవాలి. అండ్ ఇది వచ్చేసి SPF 50 పెట్టుకుంటే మీకు స్కిన్ అనేది, అంటే మీరు సన్ స్క్రీన్ అనేది ఇంట్లో ఉన్నా కూడా పెట్టుకోవాలి, బయటికి వెళ్ళినా పెట్టుకోవాలి, పగలైనా పెట్టుకోవాలి, రాత్రైనా పెట్టుకోవాలి. అండ్ ఇది ఓన్లీ ఫేస్కి మాత్రమే కాదు, కొంచెం హ్యాండ్స్కి కూడా పెట్టుకోండి. ఎందుకంటే మన ఫేస్ ఒకటే కాదు కదా, హ్యాండ్స్ కూడా మనకి సన్కి ఎక్స్పోజర్ అవుతాయి కాబట్టి సో ఇది కూడా పెట్టుకోండి. అండ్ ఇది వచ్చేసి నేను ప్లమ్ వాళ్ళది ఫస్ట్ టైం వాడుతున్నా, ఇంతకుముందు నేను మినిమలిస్ట్ వాడేదాన్ని. సో అండ్ నెక్స్ట్ నా స్కిన్ కొంచెం డ్రై ఉంటుంది. డ్రై అంటే తొందరగా మనకి, అండ్ ఇక్కడ బెంగళూరులో అయితే కొంచెం మనకి చలి ఎక్కువకి స్కిన్ అంతా చాలా డ్రై అనిపిస్తుంది అనమాట. సో డ్రై అనిపించినప్పుడు మనకి స్కిన్ మాయిశ్చరైజ్గా ఉంచుకోవడానికి పక్కా ఇవి అవసరం. మీరు ఏది లేకున్నా, మేకప్ లేకున్నా సరే కానీ మీరు ఈ స్కిన్ కేర్ మాత్రం వాడండి. అండ్ నేను ఆర్డర్ పెట్టింది ఈ 3 మాత్రమే, కానీ ఈ 3కి నాకు ఇంకో 3 ప్రోడక్ట్స్ ఫ్రీ వచ్చాయన్నమాట. అండ్ అది వచ్చేసి చూపిస్తాను. ఇది వచ్చేసి ఇది బాడీ మిస్ట్ వచ్చింది ప్లమ్ వాళ్ళది. ఓకే, ఇందులో 3 ఫ్లేవర్డ్ మిస్ట్స్ ఉన్నాయన్నమాట. బాడీ మిస్ట్ అంటే మనం ఎక్కడికైనా క్యారీ చేసేవి వచ్చాయి, చూపిస్తాను నేను మీకు. అసలు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది నైకాలో ఆర్డర్ చేసుకుంటే. నాకు చూడండి, మనకి పాకెట్ ఫ్రెండ్లీ అన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి ఇందులో. ఇదేమో ట్రిపిన్ మిమోసాస్. ఓకే, సో ఇలా మీకు 3. ఇది వచ్చేసి హవాయన్ రూంబా. అండ్ ఇది వచ్చేసి వెనిలా వైబ్స్. చూసారు కదా, మీకు 3 డిఫరెంట్ ఫ్లేవర్స్ వచ్చాయి. అండ్ ఇదంతా కలిపి ఒక ప్రోడక్ట్. ఓకే, ఇది మనకి ఎక్కడికైనా ట్రావెల్ ఫ్రెండ్లీ, మనము జర్నీస్ ఎక్కువ చేస్తుంటే ఇట్లాంటివి చాలా అవసరం. పెద్ద పర్ఫ్యూమ్స్ తీసుకోవడం కంటే ఇది బాడీ మిస్ట్ అనేది మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఇదైతే నాకు ఫ్రీగా వచ్చింది, కొనాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి రైస్ వాటర్ నయాసినమైడ్ క్లియర్ మాయిశ్చర్ జెల్ క్రీమ్. ఇది వచ్చేసి జెల్ క్రీమ్ ఒకటి ఫ్రీగా వచ్చింది నాకు. ఇది కూడా బాగుంటుంది, సేమ్ మాయిశ్చరైజర్ లాగానే మనం వాడుకోవచ్చు అనమాట.
అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏమొచ్చిందంటే పోర్ క్లెన్జింగ్ ఫేస్ వాష్, చిన్ని ఫేస్ వాష్ వచ్చింది, పాకెట్ ఫ్రెండ్లీ. మళ్ళీ మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చిన్న చిన్న ఫేస్ వాష్, బయటికి ట్రావెల్కి వెళ్ళినప్పుడు మనకి అవైలబుల్గా మనకి సోప్స్ ఉండవు కాబట్టి ఇదైతే మనకి చిన్న బ్యాగ్లో పట్టేస్తుంది అండ్ వెయిట్లెస్ ఉంటుంది. సో ఇదైతే మనం యూజ్ చేయొచ్చు. సారీ, నేను ఇంకొకటి మెయిన్ది చూపించడం మర్చిపోయా. ఇది వచ్చేసి నా బాడీ లోషన్ అనమాట. బాడీ లోషన్ అదే బాడీ మాయిశ్చరైజర్. ఇది నేను ఫేస్ మాయిశ్చరైజర్ మాత్రం మినిమలిస్ట్ వాడుతున్నా. అది అండ్ మినిమలిస్ట్ అయితే అది మార్చను మాయిశ్చరైజర్, ఎందుకంటే నా డ్రై స్కిన్కి నాకు అది ఒక్కటే పడుతుంది అనమాట. సో నేను వేరే కూడా ట్రై చేసి చూసా కానీ అయినా కూడా నా స్కిన్ చాలా డ్రై అయి ఉండేది. సో అందుకనే నేను పాతగా 3-4 ఇయర్స్ నుంచి నేను మినిమలిస్టే వాడుతున్నా. సో మినిమలిస్ట్తోనే నేను కంటిన్యూ అయిపోతున్నా అనమాట. అండ్ ఇది వచ్చేసి మొత్తం బాడీ లోషన్ అనమాట. అండ్ ఇది కూడా మంచి వెనిలా ఫ్లేవర్ ఇస్తుంది మీకు. అండ్ ఎవరైనా మనకి ఏమంటారో మన నుంచి ఒక మంచి ఆర్డర్ వస్తే, మంచి స్మెల్ వస్తే మనకి ఎంత హ్యాపీగా ఉంటుంది. అండ్ నేనైతే కొన్ని పర్ఫ్యూమ్స్ కూడా వాడితే నాకు ఏమంటారు, ఎవరైనా వచ్చి చెప్తే నాకు నచ్చుతుంది అనమాట. సో ఏ పర్ఫ్యూమ్ వాడుతున్నావు అని చెప్పేసి అదొక చిన్న కాంప్లిమెంట్ లాగా అనిపిస్తుంది. సో అలా నాకు చాలామంది అడిగారు. నేను పర్ఫ్యూమ్స్ వాడేది నేను చాలా చూస్ చేసుకుంటా, పిక్కీగా ఉంటా పర్ఫ్యూమ్స్ విషయంలో కానీ ఇట్లాంటి విషయంలో కానీ. ఎందుకంటే ఆ స్పెషల్నెస్ ఉండాలి కదా దేంట్లో అయినా. సో అందుకని చెప్పేసి మనము ఏదైనా సరే నార్మల్గా మీకు నైకాలో వెళ్ళి కొనుక్కోండి. అంటే నేను ప్రమోట్ ఏం చేయట్లేదు, కానీ మీరు ఇప్పుడు నార్మల్గా స్ట్రీట్ షాపింగ్కి వెళ్ళినప్పుడు కూడా ఈ ఐటమ్స్ ఉంటాయి. కానీ మీరు ఆ ఐటమ్స్ మాత్రం కొనొద్దు. స్ట్రీట్ షాపింగ్లో అఫోర్డబుల్గా వస్తున్నాయి కదా అని చెప్పేసి కొంటే మీ స్కిన్ మాత్రం పాడవుతుంది. మీరు వేరే బట్టలు ఏమన్నా తీసుకోండి అఫోర్డబుల్ ప్రైజెస్కి స్ట్రీట్ షాపింగ్లో వేరే ఏమైనా తీసుకోండి, కానీ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ మాత్రం తీసుకోవద్దు. ఎందుకంటే అది మన స్కిన్ని చాలా పాడు చేస్తాయి అనమాట. మళ్ళీ మీకు అదే కాస్ట్, మీరు ఒకసారి నైకా యాప్లో వెళ్ళి చూడండి, సేమ్ మీకు అదే కాస్ట్కి బ్రాండ్ ఐటమ్ వస్తుంది. ఓకే, సో అందుకని చెప్పేసి మీరు ఈ స్ట్రీట్ షాపింగ్లో స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ మాత్రం కొనొద్దు అని నా ఒపీనియన్ అనమాట. ఎందుకంటే అది చాలా హార్మ్ఫుల్. వాళ్ళు ఏది పడితే అది వాడేస్తారు. అండ్ లిప్స్టిక్స్ కూడా అట్లా దాంట్లోవి వాడకండి. మనకి లిప్స్టిక్ ఎంత ఇంపార్టెంట్ అంటే లిప్స్టిక్స్ వల్ల మనకి పెద్ద పెద్ద డిసీజెస్ కూడా వస్తాయి. అందుకని చెప్పేసి మీరు ఇవన్నీ ప్రోడక్ట్ మీరు నైకాలో అయితే మీకు డిస్క్రిప్షన్ కూడా ఉంటుంది ఏమేమి ఇందులో ఎట్లా ఉంది అని చెప్పేసి. సో అది చూసుకొనే కొనండి. అండ్ స్ట్రీట్ షాపింగ్లో లిప్స్టిక్స్ కానీ స్ట్రీట్ షాపింగ్లో మేకప్ బ్రషెస్ కానీ అసలు మీరు ఏమి తీసుకోవద్దు. నా సజెషన్ అయితే, ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే కొన్ని డేస్ ఆగి విష్ లిస్ట్ చేసుకొని కావాల్సినప్పుడు మాత్రం తీసుకోండి. కానీ మీరు ఒక మంచి ప్రోడక్టే తీసుకోండి. ఓకే, స్కిన్ కేర్ మేకప్ ఇవన్నీ, ఎందుకంటే మన స్కిన్ని చాలా ఎఫెక్ట్ చేస్తాయి. ఎందుకంటే మనకి దానివల్ల స్కిన్ డిసీజెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నేను చెప్పేది, బట్టలు అంటే మనం ఏదైనా వేసుకున్నా కూడా మనకి అంత హార్మ్ఫుల్ కాదు, కానీ ఈ ప్రొడక్ట్స్ మాత్రం చాలా హార్మ్ఫుల్ ఉంటాయి బయట తీసుకుంటే. సో అందుకనే మీరు నార్మల్గా తీసుకుంటే అది రివ్యూస్ చూసి మంచి ఉంటేనే తీసుకోండి. ఓకే, సో దట్ ఈస్ మై సజెషన్. అండ్ ఇదన్నమాట. సో నా ఫ్రీ ప్రొడక్ట్స్ వచ్చేసాయి. నాకు ఎప్పుడు ఇట్లా వస్తాయన్నమాట. నా దగ్గర ఉన్న కలెక్షన్లో ఎక్కువ ఫ్రీ ఐటమ్సే ఉంటాయి. నేను ఒకటి మాయిశ్చరైజర్ కొంటే ఇంకొకటి సన్ స్క్రీన్ ఫ్రీ వస్తుంది. సో అలా అందుకని చెప్పి మీకు అది కూడా అడ్వాంటేజ్ ఇంట్లో చూసుకుంటే. సో అదనమాట. అండ్ ఇప్పటి నుంచి తీసుకొని చాలా డేస్ అయింది, కానీ వ్లాగ్ చేద్దాము, మీకు చూపిద్దాం, తర్వాత యూజ్ చేద్దాం అనుకున్నా. అండ్ ఇది వచ్చేసి నా కలెక్షన్ అనమాట. ఇప్పట్లో అయితే ఈ వ్లాగ్ రాదు, మళ్ళీ ఇవన్నీ యూజ్ చేసి ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఆర్డర్ పెట్టినప్పుడు మళ్ళీ ఆ వ్లాగ్ చేస్తాను. టిల్ దెన్ ఇప్పటికైతే నేను ప్రోడక్ట్స్ వాడి చూస్తున్నా ఎలా ఉంటాయో అనేసి. ఓకే, సో కీప్ వాచింగ్. ఇంకా మీకు ఇలాంటి వీడియోస్ కావాలి అనుకుంటే కింద కమెంట్ చేయండి.
లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచింగ్ మై వీడియోస్. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.